చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వరి వెరైటీ KNM 12 510 అండి. నారు ప్లస్ నాటు వేసి 68 రోజులు అయ్యిందండి. మీరు చూస్తున్న లెఫ్ట్ సైడ్ ఉండేది KNM 12 510 అండి. రైట్ సైడ్ ఉండేది KNM 77 15 అండి. ఇక్కడ టాపిక్లో పోతే మనం మాట్లాడుకునేది KNM 12 510 గురించి అండి. షుగర్లెస్ 15-0-48తో పోల్చుకుంటే వరి ఎక్సలెంట్ అండి. షుగర్లెస్ని డామినేట్ చేసి ఓవర్టేక్ చేసింది ఫ్రెండ్స్. ఎందుకనంటే తుఫాన్లో కూడా 3 రోజులు నాటు ఉందండి. అదేవిధంగా షుగర్లెస్ తుఫానికి చిన్న చిన్న ఎన్నులు తీసి రైతుల్ని చాలా ఇబ్బందికరం చేసిందండి. కానీ KNM 12 510 షుగర్లెస్ సెగ్మెంటేనండి. నీట్గా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఒక్కొక్క దుబ్బకి 20-30 పిలకలు కూడా యావరేజ్గా ఉన్నాయండి. పైరు లెవెల్గా నీట్గా ఎటువంటి కేడీ లేకుండా ఎటువంటి డిసీజెస్ లేకుండా నాణ్యంగా ఉంది ఫ్రెండ్స్ KNM 12 510. అయితే ఇక్కడ గమనించినట్లయితే KNM 12 510 రబీలో పంట కాలము 135 రోజులండి. అదేవిధంగా ఖరీఫ్లో 145 రోజులండి. ఈ KNM 12 510 వరి విత్తనాలు షుగర్లెస్ని పోలి ఉంటాయండి. ఇప్పటి వరకు ఎటువంటి డిసీజు రాలేదండి. ఇక్కడ ఫెర్టిలైజర్ విషయానికి వస్తే మేము ఇప్పటికీ 100 కేజీలు యూరియా 100 కేజీలు కాంప్లెక్స్ మాత్రమే వాడామండి. నీట్గా ఎదుగుదలతో నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే షుగర్లెస్ వేసుకునే రైతులు, షుగర్లెస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనుభవించే రైతులు ఈ KNM 12 510 వేసుకోవచ్చునండి. ఎందుకనంటే దీనికి చిన్న చిన్న ఎన్నులు రాలేదండి. పైరు కూడా ఎక్కువ మోతాదులో ఫెర్టిలైజర్ తినలేదు. ఇటువంటి డిసీజు, నల్లి, బ్లాస్టు, అదేవిధంగా షీత్ బ్లైట్, పాంపడ ఇటువంటి తెగుళ్ళు ప్రస్తుతానికి ఏమీ కనపడలేదండి. అయితే నెక్స్ట్ వీడియోలో దీని యొక్క పూర్తి పెర్ఫార్మెన్స్ నీట్గా ఇస్తామండి. థ్యాంక్ యూ. జై హింద్.